సార్ నిజంగానే మరి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఏ విధంగా చూడొచ్చు సార్? జానారెడ్డి గారు ఏదైతుందో అది అడ్డు తగలడానికో అడ్డు కోసం ఏదైతుందో అతను లెటర్ రాయలే. వాళ్ళు పలుసార్లు కలిసి, నాకు తెలుసు వాళ్ళకి మధ్య మనస్పర్ధలు ఏం లేవు, పలుసార్లు కలిసి రిక్వెస్ట్ చేయడంలో చివరికి ఏదైతుందో విధి లేని పరిస్థితిలో పార్టీ ఇంట్రెస్ట్ కోసం రాసిన లెటర్ అది. పలాని వాళ్ళు వద్దు, పలాని వాళ్ళు ఇవ్వాలని కాదు సార్. మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే రాజగోపాల్ రెడ్డికి అడ్డు ఎట్లయితాడు సార్? అడ్డు ఏదైతుందో వాళ్ళ అన్న కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకు కేంద్రంలో గాని రాష్ట్రం గాని అన్నదమ్ములు ఎవరైనా మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో ఉన్నారా? తండ్రి కేంద్రంలో మంత్రం ఉండి రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, తండ్రి బిడ్డలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. బట్ ముగ్గురు ఉన్నారు. బట్ మంత్రివర్గంలో ఇంతవరకు ఒక మంత్రివర్గంలో ఇంత చిన్న క్యాబినెట్ లో నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏ మంత్రివర్గంలో స్వాతంత్రం వచ్చిన కానించి కేంద్రంలో కానీ రాష్ట్రం కానీ ఇద్దరు లేరు.